అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడి వాక్కు మనతో ఇలాగ మాట్లాడుతుంది. సామెతలు 10:22లో వ్రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని. అవునండి, మరి ఆశీర్వదించబడాలనుకుంటున్న మీరు, దీవించబడాలనుకుంటున్న మీరు, ఆయన యొక్క కృపకి పాత్రులుగా ఎంచబడాలనుకుంటున్న మీరు ఆయన మాట ప్రకారం జీవించాలి. ఆయన మాట ప్రకారం జీవించినప్పుడే, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడే మీ యొక్క ఆశీర్వాదము మీకు దక్కుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి మీరు ఎంత కష్టపడినా, మీ జీవితాంతము మీరు కష్టపడినా, మీకు దేవుడిచ్చే ఆశీర్వాదము అంతా ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. కాబట్టి ప్రభు మాట చొప్పున మీరు జీవించండి, ఆశీర్వాదాలన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయి. ఆ ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మీ తర్వాత తరం, మీ తర్వాత వచ్చే తరతరాలు ఎంత తిన్నా అరిగిపోని కరిగిపోని ఆశీర్వాదం అండి. ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ పైన పట్టజాలనంతగా కుమ్మరిస్తానని ప్రభు వాక్యంలో కూడా ఉంది. మరి ఆశీర్వాదాలు మీకు కావాలంటే, ఆయన దీవెనలు కావాలంటే, ఆయనను వెంబడించడం మొదటిగా మీరు నేర్చుకోండి. మీరు ఆయన వెంట వెళ్తే చాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి మిమ్మల్ని వెంబడిస్తూ మీ వెంట వస్తుంది. ప్రభు కృప మీకు నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ప్రభువు ఈ వాక్కు ద్వారా మిమ్మల్ని బలపరిచినట్లయితే మీరు అనేకులకు ఈ మెసేజ్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకొని ఉంచండి. ఎందుకంటే ఎప్పుడు ప్రభు నాతో మాట్లాడినా ఆ యొక్క వాక్యాలని మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.